K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను తోటకూర రఘు. సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 4 సార్లు అంటే అధిక వర్షాలు కానీ తుఫాన్లు కానీ దీనివల్ల రైతులు నష్టపోయారు. అంతకు పూర్వం అంటే గత ఏడాది అనావృష్టి, ఈ సంవత్సరం అతివృష్టి, దీనివల్ల పంటలు నష్టపోయాయి. ఇంకా డిసెంబర్ ఇంకొక 10-15 రోజులు కనుక గడిచిపోతే ఈ 24 డేటు అంటే 24వ సంవత్సరం మారిపోయి 25 వస్తుంది. అప్పుడైనా సరే రైతుల పరిస్థితి కొంచెం బాగుపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇంకో అంటే బంగాళాఖాతంలో ఇంకొక డిప్రెషన్ అంటే వాయుగుండం ఏర్పడుతూ ఉంది అన్నటువంటి వార్త వెలువడింది. ఇప్పుడిప్పుడే అంటే పంటలన్నీ కోసేసుకొని ఆ యొక్క ధాన్యాన్ని అన్నీ కూడా అన్నమాట మిల్లర్లకు తోలుతూ కొంత సేదతీరుతున్నాడు రైతు. దాని తర్వాత దాల్వ పంట ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ స్థితిలో మళ్ళీ 4వసారి అంటే ఇప్పుడు 4 సార్లు వచ్చింది, ఇది 5వసారి వరి నుండి వచ్చి పలకరించబడటం. ఇది అలాగే ఇదే సమయంలో మన వ్యవసాయ మంత్రి అంటే మన అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళు కానీ అంటే ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ రైతుల యొక్క అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు, కానీ రైతుల యొక్క వ్యవసాయాన్ని గురించి మాత్రం మాట్లాడట్లేదు. రైతులకు నష్టపరిహారం ఏంటి అంటే మనది సముద్ర తీరం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం. ఈ యొక్క వానలు వర్షాలు ఈ యొక్క ఉపద్రవాలు అనేటువంటివి సర్వసాధారణం. అందువల్ల దానికి తగ్గట్టుగా క్రాప్ ప్లానింగ్ అంటే ఈ వర్షాలని వీటిని తట్టుకునేటువంటి వంగడాలని కానీ లేకపోతే విత్తనాలను కానీ లేకపోతే సీజన్స్ కూడా మరి పూర్వంలాగా అన్నమాట శీతాకాలం లేకపోతే వేసవకాలం ఇట్లా వర్షాకాలం ఇట్లా కొన్ని సీజన్స్ లాగా అనమాట మనకి వర్షాలు ఎప్పుడెప్పుడు పడేది ఏంటి అనేది ఒక క్యాలెండర్ ప్రకారం జరుగుతుండేది. ఇప్పుడు అకాలం జరుగుతున్నాయి. అందువల్ల దానికి తగినటువంటి విత్తనాలను సరఫరా చేయటం, వాటిని మార్కెటింగ్ చేయటం లేకపోతే వాటిని నిలవబెట్టుకోవడానికి మార్గాలను చూడటం, ఇవన్నీ ఏది కూడా అన్నమాట ఆ విధంగా ఎక్సర్సైజ్ జరగట్లేదు. ఏది ఉన్నా కూడాను ఏది సమస్య అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, ఎల్లి మీద పిల్లి మీద ఎల్లిలాగా అనమాట అభియోగాలు చేసుకోవటమే తప్పితే రైతు గురించి ఎవరు ఏ ఒక్కరు ఆలోచించట్లేదు. రైతుకన్నమాట ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను ఎవరైతే పండించారో ఒకప్పుడు మనకి రాజశేఖర హయాంలో ఎరువుల్ని అంటే చాలా సబ్సిడీ ధరకి ఇచ్చాడు. అంటే ఎవరైతే రైతు పంట పండిస్తాడో ఆ వ్యక్తికి ఆ ఎరువులు తక్కువ ధరకి మార్కెట్లో సరఫరా చేశాడు. అందువల్ల దానివల్ల దుర్వినియోగం జరిగేటువంటి అవకాశం లేదు. అంటే ఎవరైతే ఆ ఎరువులను ఎవరో కూడా వాడుకోరు, వేస్తే పొలంలో వేయాల్సింది. ఆ పొలంలో ఎవరో పంటలు పండించే వాళ్ళు వేస్తారు. ఆ పురుగుల మందులు అట్లాగే పురుగుల మందులు, ఆ పురుగుల మందులు ఎవరు తింటే ఆ పురుగులు చావటానికి ఇచ్చేయాలి. లేదు అప్పులు చేసి అంటే రైతులు అనమాట గిట్టుబాటు ధరలకు లభించక అప్పుల పాలైపోయి అన్నటువంటి రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ఆ యొక్క పురుగుల మందులు వాడతారు. వాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. దరిదాపుగా చూసుకుంటే మన భారతదేశంలో 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కొక్క మన గణాంకాలను కనుక చూసుకుంటే ఒక్కొక్క రైతు అంటే దినసరి వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం 20 రోజుకి అనమాట వాళ్ళకి అనమాట జనరల్గా అనమాట లెక్కేసుకుంటే రోజుకి 27 రూపాయలు మాత్రమే ఒక రైతుకు అనమాట గిట్టుబాటు అవుతుంది. ఒక మనిషి 27 రూపాయలతో ఎలా బతకగలడు అని ఇప్పుడు వీళ్ళందరూ కూడా అనమాట ఏదో ఒక ఇండస్ట్రీస్ గురించి, సాఫ్ట్వేర్ గురించి, దాని గురించి, రాజధాని గురించి, పోలవరం గురించి, రోడ్ల గురించి ఏదో చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పేస్తున్నారు. రోడ్లు, రాజధాని నిర్మాణం, పోలవరం ఈ పనులు కూడా జరగాలి. వాటితో పాటు రైతుల యొక్క బాగోగులు కూడా పట్టించుకోవాలి కదా. వీళ్ళు ఉత్తరాదినటువంటి రైతులు అన్నమాట రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేస్తున్నారు.
వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎందుకు రాలేకపోతున్నారు అంటే రైతు సంఘాలు లేక, లేకపోతే రైతు ఉద్యమ నాయకులు లేక కాదు, ఉన్నారు, వాళ్ళకి తెలుసు. కానీ ఈవేళ వాళ్ళ యొక్క జవసత్వాలు ఉడికిపోయాయి. అంటే పోరాడి సాధించేది ఏమీ లేదు, వీళ్ళ ధోరణి వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళు వ్యవసాయాన్ని వదిలిపెట్టేసేసి ఇవాళ రైతు కూలీలుగా అన్నమాట పట్టణాలకు వచ్చేసి అడ్డా కూలీలుగా మారిపోతున్నారు. ఎన్ని భూమి మీరు వెళితే గ్రామాల్లో ఎన్ని ఎకరాల పొలాలు బీళ్లు పడిపోతున్నాయి. ఎంత దిగుబడి ఎంత తగ్గిపోతుంది, ఎంత నష్టపోతున్నాడు. అదే రుణ పరిమితి పెంచడం అనేటువంటిది అంటే రైతులు కనుక రుణ సౌకర్యాన్ని పెంచుతున్నాం అంటారు. అప్పు చేసేటువంటి దాన్ని వాడికి అప్పు అన్నమాట. ఈ త్వరగా ₹1,00,000 ఇస్తే ఇప్పుడు 2 లక్షల వరకు నీ బ్యాంకుల ద్వారా ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుని హామీ పెట్టుకొని రుణాలు ఇచ్చేస్తున్నారు. అది ఆ రుణ పరిమితి పెంచడం అనేది అది ఒక ఉపకారమా వాళ్ళకన్నమాట? నువ్వు అందరికీ అంటే బడుగులన్నమాట భారతదేశంలో ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. అలాగే బడుగుల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత అది సామాజిక బాధ్యత, అందులో తప్పు లేదు. కానీ రైతుకి సంక్షేమానికి అన్నమాట ఏం చేశారు వీళ్ళు? కనీసం ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అన్నా సరే కరెక్ట్గా జరుగుతుందా? వాళ్ళకి ఆన్లైన్ అంటారు, వాళ్ళు అదంటారు ఇదంటారు అని చెప్పి ఎన్ని ఆంక్షలు దీనికి ఒక రైతు ఎంత అంటే ఆరుగాలం పనిచేసే రైతుకి ఎన్ని టెక్నికల్గా అన్నమాట ఏదో ఒక ఇబ్బందులు పెట్టి ఇచ్చేయటం కాకపోతే ఏమిటిది? పూర్వం వచ్చేస్తుందంటే ఒక రైతు వచ్చేటప్పటికి అన్నమాట ఆ ప్రత్యామ్నాయంగా అటు వ్యవసాయం చేస్తూనే అన్నమాట ఇంకా 2-3 పనులు ఆదాయ వనరులు ఉండేవి. పశువుల్ని పెంచేవాడు, పశువులకి అన్నమాట దేనికైనా. కానీ ఈవేళ పశువుల్ని ఎలా మేపటం అనేటువంటిది రైతుకు భారం అయింది. అందువల్ల పాడి పరిశ్రమ అన్నమాట దెబ్బతినిపోయింది. ఒకప్పుడు పల్లెల నుంచి అన్నమాట పాలు పెరుగు వెన్న ఇవన్నీ కూడా అన్నమాట మార్కెట్కి వచ్చాయి, అంటే పట్టణానికి వచ్చాయి. కానీ ఈ రోజున పల్లెటూరులో కూడా అన్నమాట పాల ప్యాకెట్ల కోసం అన్నమాట వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఆదాయాన్ని క్షీణింపజేస్తుంది, రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. అంటే ప్రభుత్వం ఎందుకు కొత్త ఆలోచనలు ఎందుకు చేయట్లేదు? పూల మొక్కలు అనగానే కడియం పేరు చెప్పుకుంటాను మనం. అట్లాంటి అంటే ఉద్యానవన పంటలు ఎందుకు మనం ప్లాన్ చేయట్లేదు? అట్లాగే వర్షాలుగా తాకిడికి తట్టుకునేటువంటి పంటలు కొన్ని ఉన్నాయి, చాలా దేశాల్లో ఉన్నాయి. నీళ్ళల్లో అంటే మొక్కల్లో నీళ్ళల్లో కూడా మాట వాళ్ళు పంటలు పండిస్తున్నారు. మనం ఎక్కడ విఫలమవుతున్నాం? అట్లాగే ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి కేసీఆర్ అంటే వాటర్ ప్రాజెక్ట్స్ ఎన్ని తీసుకొచ్చారు, ఎంత ఇచ్చేసారు. అది దానిలో ఉన్నటువంటి అంటే సద్వినియోగం అయిందా లేకపోతే దానిలో కొంత దుర్వినియోగం అయిందా అనేటువంటి పక్కన పెడితే ఆ ప్రయత్నం చేశాడు కదా. రైతుల కోసం కొంత తాపత్రయపడ్డాడు, కొంత ఏదో ఒక ప్రయత్నం చేశాడు, కొన్ని భూములు సాగులోకి తీసుకొచ్చాడు. ఆ రైతుల యొక్క భూములకి అంటే రైతు అన్నమాట బాగుపడటం అంటే తాను తాతల నాటి నుంచి వచ్చినటువంటి దాని యొక్క భూమి విలువ పెరగటం కాదు. ఒక రైతు అనేటువంటి వాడు దానికి ఒక ట్రస్టీ, నీ తాతలు నీ చేతికి అప్పచెప్పారు, నువ్వు నీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే తరానికి అంటే నువ్వు అప్పచెప్పాలి. నువ్వు వాటిని కాపాడటానికి ఉన్నటువంటి ట్రస్టీ మాత్రమే, కానీ అది నీవు అమ్మేటువంటి హక్కు అనమాట, నైతిక హక్కు లేదు నీకు. అండ్ అలాంటి వాడిని అప్పులు చేసేమాట చావు అంటే దాన్ని ఆ భూమిని కాపాడుకోవాలంటే సూసైడ్, తను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. బ్యాంకింగ్ కానీ ఇది కానీ ఫెసిలిటీస్ సౌకర్యాలు అంటే రుణాలు కానీ ఒక రైతుకి అనమాట రుణాలు ఇవ్వడానికి ఎన్ని హామీలు పెట్టించుకుంటారు. అదే అనమాట ఎంతమంది ఎన్ని కోట్ల పెట్టేసి దేశాలు దాటిపోతున్నారు. ఎక్కడుంది ఈ లోపం? ఆ కరెంటు బిల్లు దానికి పూర్వం ఒక స్టేజ్లో అనమాట సోలార్ పవర్ ఇదని చెప్పేసి ఒక ఉద్యమం చేపడతాం ఇదంటారు. ఎందుకు సోలార్ ప్రాజెక్ట్స్ మనం ఎందుకు టేకప్ చేయలేకపోయాం?
అలాగే అంటే కొత్తగా రాజధాని నిర్మించుకుంటున్నాం, అంటే కొత్తగా రోడ్లు వేసుకుంటున్నాం. ఆ రోడ్డు పక్కన మాట రేడియల్ రోడ్స్ ఉన్నాయి, లేకపోతే అటు దాని పక్కన అన్నమాట, ఆ పక్కన ప్రతి రోడ్డు పక్కన అనమాట దాన్ని పక్కన అన్నమాట సోలార్ ఇది లైనింగ్ ఇచ్చేయచ్చు కదా, ప్యానలింగ్ అంతా కూడా ఇచ్చేయచ్చు కదా. కొత్త రాజధాని ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందో దాని దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం సోలార్ ఎనర్జీ మీద ఉండేటటువంటి కొత్త ప్రయోగాలు, కొత్త విధానాలు ప్రవేశపెట్టవచ్చు కదా. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలువలు కానీ, నదులు కానీ, అంటే బావులు కానీ ఎన్ని ఉన్నాయి, వాటన్నీ పుడికి తీయవచ్చు కదా. అలాగే ఆ నదుల్లో అన్నమాట దానికి ట్రాన్స్పోర్టేషన్ ఒకటి పెట్టవచ్చు కదా, ప్రవేశపెట్టవచ్చు కదా. దానివల్ల పొల్యూషన్ కూడా తగ్గుద్ది కదా. మన చిన్నతనంలో అన్నమాట కాలువల్లో అన్నమాట దానికి పడవలతో అన్నమాట సరుకు రవాణా జరిగేది. బకింగ్హామ్ కెనాల్ ఉంది దాని, ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఎంతవరకు అన్నమాట ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ దీని గురించి మాట్లాడుతున్నాం కానీ అసలు మూలాల్లోకి వెళ్ళటల్లా. అది దృష్టి సారించాలి. అలాగే న్యూస్ కొంతమంది వ్యక్తుల చుట్టూతోనే ఫోకస్ అవుతుంది కానీ మిగతా మినిస్టర్స్ అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేకపోతే లోకేష్, లేకపోతే నారాయణ గారు, ఇట్లా కొద్దిమంది మంత్రుల యొక్క కార్యకలాపాలు, వాళ్ళ యొక్క ప్రణాళికలు వాటి గురించి మాట్లాడుతున్నారు కానీ వ్యవసాయం గురించి తక్కువగా ప్రచారం జరుగుతుంది. రైతులకు ఏం చేయబోతున్నారని చెప్పేసి రైతుకు హామీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నడూ కూడా రైతుల మీద దృష్టి పెట్టదు అనేటువంటి ఒక అభియోగం ఉంది. అది ఒక అభియోగం మాత్రమే అని చెప్పి రుజువు చేయండి. అంటే నదుల అనుసంధానంతో రైతాంగం అన్నమాట తెల్లారేపాటికి మాట బాగుపడదు, కొంత టైం తీసుకుంటుంది. నెక్స్ట్ జనరేషన్కి, రాబోయే తరానికి అది ఉపయోగపడుతుంది. కానీ ఈ తరం రైతును కాపాడుకోవాలి కదా, రైతు తన భూమిని నిలబెట్టుకోవాలి కదా, రైతు పాడి పంటలు రావాలి కదా. దానికి మీరేం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి రైతు నిలదీసేటువంటి దీనహీన బలహీన పరిస్థితిలో ఉన్నాడు. అయితే తన యొక్క బలహీనత కాదు, నైరాశ్యం. ఎవరు వచ్చినా కూడా మా రాతలు ఇంతే అని చెప్పేసి రాజీ పడుతున్నాడు. దయచేసి రైతుని గురించి ఆలోచించండి. అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఆ అన్నా క్యాంటీన్లు పెట్టేసినప్పుడు అక్కడ అన్నమాట ఉచితంగానే భోజనం ఇస్తున్నారు. కానీ ఆ భోజనాన్ని పండించే రైతు గురించి కూడా ఆలోచించండి చంద్రబాబు గారు.